ఐపీఎల్ 19వ సీజన్ మరో 10 రోజుల్లో ప్రారంభమవుతుంది. గత 18 సీజన్లుగా విశేష ప్రేక్షకులకు అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ఐపీఎల్ లీగ్ అనేది 19వ సారి కూడా అదే తరహాలో జోష్ నింపేందుకు సిద్ధమైంది. భారత్కు చెందిన ఆటగాళ్లతో పాటు విదేశీ స్టార్లు రాకతో ప్రస్తుతం దేశంలో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఒక్కొక్కరుగా ఆటగాళ్లు ఫ్రాంచైజీ శిబిరంలోకి చేరుతున్నారు. అయితే ఇప్పటి వరకు 18 ఐపీఎల్ సీజన్లలో అత్యధిక రన్స్ ఎవరు చేశారనేది ఒకసారి చూస్తే భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియాకు ఎంతో సేవ చేశారు. దశాబ్ద కాలానికి పైగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ లోనూ కూడా అలాంటి ప్రదర్శన చేస్తున్నారు. రన్ మిషన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఈ లీగ్ ప్రారంభ సీజన్ నుండి ఇప్పటి వరకు ఆర్సీబీ తరపున ఆడాడు. అలాగే గతేడాది టైటిల్ కూడా తీసుకున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ 8,661 రన్స్, 259 ఇన్నింగ్స్. అలాగే రోహిత్ శర్మ 7,048 పరుగులు, 267 ఇన్నింగ్స్. శిఖర్ ధావన్ 6,769 రన్స్, 221 ఇన్నింగ్స్. అలాగే డేవిడ్ వార్నర్ 6,565 పరుగులు, 184 ఇన్నింగ్స్. సురేష్ రైనా 5,528 రన్స్, 200 ఇన్నింగ్స్. అలాగే ఎంఎస్ ధోని 5,439 రన్స్, 242 ఇన్నింగ్స్. కేఎల్ రాహుల్ 5,222 రన్స్. అలాగే డెవిలియర్స్ 5,162 పరుగులు. అలాగే అజింక్య రహానే 5,032 రన్స్. క్రిస్ గేల్ 4,965 పరుగులు. ఈ జాబితాలో తర్వాత స్థానంలో రాబిన్ ఉతప్ప, దినేష్ కార్తీక్, డూప్లెసిస్, సంజయ్ శాంసన్, అంబట్ రాయుడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.